మా విలేజా? విలేజ్ అంటే పల్లెటూరేగా అని చెప్పు. మన విలేజ్ అడిగితే విలేజ్ అని చెప్పు అంటున్నా. విలేజ్ అంటే విలేజా? ఓ అమ్మాయి వెంకటలక్ష్మి, వెంకటలక్ష్మి గిరా గిన్నెలు తవ్వుతున్నావు? ఏ లైవ్ కంటారా ఒకసారి? వెలిగిపో ఒకసారి లైట్లా. సౌండ్ వస్తుంది. లైవ్ చూసింది. అక్కడి నుంచి ఆడే పోయింది దెబ్బకి. వీడియో అంటే ఎంత భయం. ఏంది బాగున్నాడు. మా పల్లెటూరుకి ఎప్పుడు వచ్చారు? అమ్మ నువ్వు సంపాదించినవా? మీ ఊరు ఏమన్నా మా పల్లెటూరు అని చెప్తున్నావు? మాది కాదా? నీదే నా ఊరు. మా పల్లెటూరుకి ఎప్పుడు వచ్చినాడు? మీ ఊరికి వచ్చినా ఈరోజు, రేపు వెళ్ళిపోతా. రావచ్చు. ఊరు మీదేనే. మీ ఊరికి వచ్చినా నేను కూడా చూసినా. మా ఊరు అనలే. నేను మా ఊరికి వచ్చిన. కోడి పుంజులు ఎక్కడ ఉన్నాయి మాకు కావాలి కాదు. ఆలూరులో ఉన్నాను తెలిసి కోడి పుంజులు ఎక్కడ ఉన్నాయి మాకు కావాలంటే చూపిస్తుంటే మా అమ్మ వాళ్ళు ఇంటి ముందలు ఉన్నాయి. ఒకటి తెద్దు కోసి పెట్టు, మేము కూడా వస్తాం తినడానికి. బాగుంది. వెళ్ళిండి కోసుకో, రేపైతే మేము పోతాం. మళ్ళీ ఉంటే కొంచెం అన్నా నీళ్లు వస్తున్నాయి. కోసం మేము వండి పెడతాం. బాగుంది అక్క కోడి. ఎవరిదో మరి ఇది, అమ్ముతారో అమ్మారో. అమ్మరే కాదా? ఇంతసేపు అంటే పని చేసినా కానీ పోను. ఐడంగా పోతా, తర్వాత పోతాం. నా కోసం వెయిట్ చేస్తుందా? 2 ఏళ్ళు అవుతుందా నన్ను చూడక? ఒక అక్క వెయిటింగ్ అంట నా కోసం. 2 ఏళ్ళు అవుతుందంట నన్ను చూడక. మళ్ళీ రేపు వెళ్ళిపోతా. 500 సంవత్సరాల మనిషి చూడాలి. నేనా? మరి 500 సంవత్సరాల మనిషి ఇంత మనిషి కాదా? 500 సంవత్సరాల మనిషిని, వింత మనిషిని. అయ్యో, మీ ఊరోళ్ళు కూడా మీరు ఎందుకు చూస్తున్నారు? ఎందుకు కామెంట్ పెడుతున్నారు? చూసిరుగా. నేను రామచంద్రపురం పల్లెలో ఉన్నా. ఆ ఊరోళ్ళు రాకరి లైవ్ కి పోరి, బయటకి వెళ్ళిపోయి. ఈ ఊరోళ్ళ గురించి చెప్తున్నా. ఎవరైనా సరే ఈ ఊరోళ్ళు లైవ్ కి రాకరి. మీ ఊర్లోనే ఉన్నా నేను, రామచంద్రపురం. లైవ్ లో ఇంటికి వచ్చి చూడమంటుంది. ఎవరితో? ఏమైతుంది నీకు? పని ఉంది వేరే. ఏం పని ఉంది? చేయలేవా? కూర్చోరాదు? ఇంతసేపు చేసి అలసిపోయినావుగా, కొంచెం రెస్ట్ తీసుకో. అయ్యో మా అమ్మ సహస్ర పోయినావా? సహస్ర పారిపోయిన అమ్మాయి చెప్పు. పారిపోతిగా మళ్ళీ వచ్చి చెప్పరాదు, ఇంట్రడ్యూస్ చెయ్యి. మా మరదలు భయపడి వీడియోకి కలవాటు. ఓయ్, ఏం పేరు నీ పేరు? వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మి. వెంకటమ్మ. నా పేరు మళ్ళా కాదు, సార్ వెంకటమ్మ. వెంకటమ్మ అని పిలుచుకునేది అప్పుడప్పుడు. నిన్ను కాదు మా అమ్మమ్మ అనేది. మా ఆమెను పిలుచుకుంటుంటే నిన్ను పిలిచిండా? అట్లా అది ఎప్పుడు అనేది కావు. అప్పుడు అమ్మమ్మ వస్తే నిన్ను పిలిచిండా ముసలావే ఏమన్నా? మా ఆమెను పిలిస్తే నిన్ను కాదు అనేది. ఈమె పేరు మా అమ్మమ్మ పేరు ఒకటి. అంటే విడివిడిగా పెట్టుకోరు తెలియదు కానీ బాగుంది. అయినలే స్వీట్గా. ఏమైతుంది? పెద్దమ్మ బాగున్నావా? నేను నిన్నొచ్చినా ఇలాగనే వచ్చిన. గంట అవుతుంది. బలకాడిపోతున్నావా? ఎవరు తోలకపోయారు బర్లని? సిస్టర్, కోడలు. ఏమైతుంది అందరికి? మేకప్ వేసుకున్నా. నేను ఎప్పుడైనా మేకప్ వేసుకోను. మేము కూడా ముందే చెప్తే మేము కూడా రెడీ అయ్యి కూర్చున్నాం. ఇక్కడ అంటే పల్లెటూరు రామచంద్రపురం. ఇగో ఇల్లది, మాది కాదు. అలాగంటే వీళ్ళ ఊరు. అమ్మగారు అనొచ్చుగా. మాది కాదు, వీళ్ళ ఊరే. సొంతం వీళ్ళకు. మాదే పట్ట చేసుకుంటాం. మీ ఊరా అని అంటారు సందర్భం వస్తే. మా ఊరే నిజంగానే. ఆడపిల్ల ఎవరైనా సహస్ర ఏడుకోతున్నావు బస్ అయితే తీసుకోలే గానీ ఇలాగనే వచ్చింది. గంట అవుతుంది. పెదనాన్నని పెడుతున్నా. ఇది రాక్షసి.
పెద్ద రాక్షసి నన్ను పిచ్చి పిచ్చి అంటది అన్ని. అన్నది మరి పార్టీషన్ రానపోయినా ఆవిడికి సెంటర్ కాడికి చెప్పినగా ఇంకేంది, వస్తే రావచ్చు లేకపోతే లేదు. ఇప్పుడు నేను చెప్పకుండా రేపు పొద్దునట్టు బండేకి వాళ్ళకి తిట్టుకుంటట్టుంది అంటుండగా వెళ్ళిండు రమ్మని చెప్పిన నేను మీ అన్నని రేపు వస్తాడంట పొద్దునట్టే. ఇవాళ చదిరిండు రేపు పందిరంగానే రేపు పొద్దునట్టు వస్తాంటే వెళ్ళిండ్రా అని నేనన్నా అంటే వస్తా అంటుండు. వస్తే నన్ను ఎక్కడ తీసుకోపోతాడు అని రేపు వద్దు వెళ్ళిండ్రా అంటున్నా నేనేమో. రేపు వస్తాడంట. రేపు వస్తే వెళ్ళిపోవాలి తప్పదు మరి అందుకే నేను రావద్దన్నా నేను. ఏమొద్దు నువ్వు అవసరం లేదన్నా నేను. ఇవాళనేమో ఎట్లా అంటే నిన్న పోతానన్నా నేను. నిన్న పోతాను నిన్న నల్గొండకు రమ్మన్నాం అంటే ఏమన్నాడు అంటే రేపు పొద్దునట్టు పోదాంలే ఇద్దరం పోదాం. నల్గొండకు వస్తే మంచిగా. అరే నేను అదే అన్నా ఇవాళ చాలాసేపు అదే ఘర్షణ. ఇక తీరా పోయే ముందు అలా ఏమంటుండంటే నిన్న పోతానంటేనేమో ఇప్పుడు బండ్లు వస్తాయా ఎవరిని అడగాలి నేను, ఎట్లా రావాలి ఇడికి ఆ నుంచి బాగానే వస్తాయి గట్ట. కాయలతో సబ్బులు తయారు నిన్నేమన్నాడు అట్లా అన్నాడు. నూనె అయితే ఉదయం ఏమంటుండు ఇప్పుడు తీర వచ్చాం ఉదయం బండి ఇట్లానే నేనేం రెడీ గాను బండి ఎక్కుతంటే కత్తులు తిప్పర్ది పోయిండు. అప్పుడు డ్రాప్ చేయను అన్న. అప్పుడు మళ్ళీ వస్తా ఎమ్మటే అన్నాడు. తోలొస్తా అన్నాడు. తీసుకోదా నేను వస్తున్నా అన్నాడు. తీర వచ్చే ముందు ఏమంటాడు తిప్పర్దాంగ తోలొస్తానంటుండు. అదేదో నేను నిన్న పోదును కదా, నేను ఇప్పుడు ఎట్లా పోవాలి, ఎవరిని అడగాలి, నేను ఎవరిని అడిగే మనిషిని కాదు, నేను ఇప్పుడు ఎట్లా పోవాలని కోపం వచ్చింది. రేపు కన్ని కామనే అందరు మన ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు తీర ఏం చేసిండు తీసుకో ఇక తిప్పర్దాంగ తోలొస్తే పో అన్నాడు. నేను పోను ఇక సాయంత్రం పోతా పైగా నాడు ఇక తోలొస్తా పా అని ఇంకొచ్చిండు. ఇక చిరాడి ఇక తోలి కాసేపు ఐటిపల్ కాడ ఆడదాంగ తోలొస్తా అన్నాడు. తోలిపోతా అన్నాడు. బాయ్ పెట్టాను. నేను వచ్చి గంట అవుతుంది ఇలాకే వచ్చిన ఇంతకుముందే ఉంటారా నేను. బాయ్ ఫ్రెండ్స్. మిమ్మల్ని కాదు అన్నది నేను. బాయ్.